శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీ నేపథ్యం చాలా అంటే ఒక పేద స్థాయి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ. మాది ఒక 100 ఇల్లు ఉన్నటువంటి చిన్న కుగ్రామం, సింగనమల నియోజకవర్గం, సింగనమల మండలం, అలంగరాయనపేట అని ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్లో నా కమ్యూనిటీకి సంబంధించిన ఇల్లు మాదొక్కటే. అవునా? ఒక్క వైశాస్ ఇల్లు, ఒక్క మాదిగ ఇల్లు మాదొక్కటే. ఓకే. మిగతా బోయ, రెడ్డి ఇలా ఉండేవాళ్ళు. సో నేను చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అంబేద్కర్ గారి పుస్తకాలు, కత్తి పద్మారావు గారి పుస్తకాలు ఇవన్నీ చదవడం కొంచెం ఎక్కువ ఇష్టంగా ఉండేది. సో నేను చిన్నప్పుడు అనుభవించిన వివక్షత, అణచివేత, వీటి మీద కొంచెం నాకు తిరుగుబాటు తత్వం నాకు చిన్నప్పటి నుంచే ఉంది. మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు కూలిపోతే ఒక చిన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో స్కూలు పెట్టడం జరిగింది. సో గర్భగుడి ముందు ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో లోపల ఓసీ బీసీ పిల్లలు, బయట ఎండ అయినా మినిమం ఏమీ లేదు. పొద్దున 9 నుంచి 10 నుంచి కొంచెం గంట ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఎండ, వర్షం వచ్చినా మేము ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఎండ ఎక్కువైనా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. అలాంటి వివక్షత, అణచివేత అనుభవించిన నేను కొంచెం దాని మీద తిరుగుబాటు ప్రయత్నం, ఉద్యమాలు చేసుకుంటూ రావడం, ఎంఆర్పిఎస్ అప్పుడు రావడం, అందులో నేను కీలకంగా పనిచేసే అవకాశం రావడం, పనిచేయడం, వాటి అన్నిటి మీద ఒకటే కాదు, రైతుల ఇష్యూస్ కానీ, రైతు కూలీల ఇష్యూస్ కానీ, బీసీ, ఎస్సీ, మైక్రో ఫైనాన్స్ అని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మైక్రో ఫైనాన్స్ అని భయంకరంగా ప్రజల్ని పీడించేది, వాటి మీద భయంకరమైన ఫైట్ చేసినాం. అసైన్ ల్యాండ్స్ మీద ఫైట్ చేసినాం. ఇలా అనేక ఉద్యమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈ టీడీపీని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే తెలుగుదేశం పార్టీ దళితులకి, నేను ఇందాక చెప్పా వివక్షత, అణచివేత అనేది, వీటన్నిటి మీద చట్టాలు తీసుకొచ్చి 2 గ్లాసుల పద్ధతి అనేది ఉండేది. మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయి హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి అంటే ఓసీ బీసీలకి కంటిన్యూ గ్లాసెస్ ఉంటాయి. మా దళితులకి పక్కన పెట్టేవాళ్ళు, వాళ్ళే గ్లాస్ తీసుకొని కడుక్కొని టీ తీసుకొని తాగే ఇలాంటి దుర్మార్గాలు ఉండేటివి. ఆలయ ప్రవేశాలు ఉండేటివి కాదు, అనేక రకమైనటువంటి రుగ్మతలు ఉండేటివి. మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వార్ వ్యవస్థ, నీచ సంస్కృతి, కాల్మొక్తా బాంచంద్ అనేది, వాటిని సంపూర్ణంగా శాశ్వతంగా నిర్మూలించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత దళితులు అధిక శాతం, బీసీలు, ఓసీల్లో పేదలు కూడా తెల్లన్నం అనేది అసలు ఎప్పుడో పండగలు అలాంటి సందర్భంలో చూసేటువంటి దుర్మార్గమైనటువంటి కష్టాలు ఈ వర్గాలకు ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అనేది అది ఒక వరంలా పనిచేసింది. జనతా వస్త్రాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత జస్టిస్ పున్నయ్ కమిషన్ వేసి, కమిషన్ని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించేటట్టు చేసి, దళితుల్లో అనేకమైనటువంటి దళితులు అనుభవిస్తున్న వివక్షత పట్ల కానీ, అభివృద్ధి పట్ల అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉదాహరణకు ఇందాక చెప్పిన 2 గ్లాసుల పద్ధతి సమూలంగా నిర్మూలించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వారం ఒకరోజు జిల్లా స్థాయి ఎస్పీ గారు కానీ, లేదా మండల స్థాయి ఎస్ఐ, ఎంఆర్ఓలు ఎస్సీ కాలనీలోకి పోయే విధంగా అనేక చట్టాలు దళితులకు చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అనేక విషయాల్లో అంతకు మించి ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో కూడా సామాజిక న్యాయం వైపు, ఇక్కడ రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సహజం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వివక్షత, అణచివేత ఈ విషయంలో ఖచ్చితంగా కొన్ని వర్గాలకు వ్యతిరేకమవుతాడు, అయినా ధైర్యంగా అక్కడ నిర్ణయాలు తీసుకోగలిగాడు. అదేవిధంగా వర్గీకరణ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ఆ అంశాన్ని సామాజిక న్యాయ కోణంలో చూసి వర్గీకరణని అమలు చేయడం, దాదాపు 25,000 మంది పైగా ఆ 4 సంవత్సరాలు అమలైనటువంటి దాంట్లో ఉద్యోగాలు రావడం, అనేక కారణాలు, అనేక ఉదాహరణలు. ఒక దళితుడిగా అంతో ఇంతో అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడానికి ఇవి కారణాలు. ఇవి నేను చాలా తక్కువ చెప్పా. చంద్రబాబు నాయుడు గారు దళితుల విషయాల్లో, ఆ దళితుల జీవితాల్లో అనేకమైనటువంటి ముద్ర, భూమి లేని నిరుపేద దళితులు రైతుల ద్వారా భూమి కొనుగోలు చేసి భూమికి దళితులను యజమాని చేసేటువంటి పథకాలు,
ఎన్ఎస్ఎఫ్డిసి లాంటి పథకాలు, ఈ ఇన్నోవా, జేసీబీ ఇలాంటి ఆర్థికంగా భరోసా కల్పించే పథకాలు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం 5,000, 10,000 అకౌంట్లకు వేయడం. కానీ ఇక్కడ ఆ కులాల్ని ఆర్థికంగా భరోసా కల్పించాలంటే వాళ్ళ కాళ్ళ మీద, నిరుద్యోగ దళిత యువకులు కానీ, బీసీ యువకులు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటువంటి ఆర్థిక భరోసా కల్పించే విధంగా చంద్రబాబు గారి నిర్ణయాలు ఉండేటివి. ఈ రకంగా అనేక నిర్ణయాలు నేను ఏ పార్టీ అని ఎంచుకునే క్రమంలో మా వర్గాల్లో, మా జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ఇంత ప్రయత్నం చేసినటువంటి పార్టీ కన్నా ఇంకొక పార్టీ నాకు కనిపించలే. వీటన్నిటికీ మించి నేను బాలకృష్ణ గారి అభిమాని, నందమూరి బాలకృష్ణ గారికి పిచ్చి వీరాభిమాని. సో ఇది కూడా ఒక కారణం. మీ గెలుపుకి అక్కడ ఆయన ప్రవాహం ఖచ్చితంగా ఉండేది. కాకపోతే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా టూర్ ఉండి నేను పిలిచేలోపు ఆల్రెడీ ఆయన టూరు అన్ని దాదాపు 120, 110 నియోజకవర్గాలు పర్యటించినారు ఆయన కూడా ఎలక్షన్లో. సో నాకు టైం కుదరకపోయాయి లాస్ట్ మినిట్. కానీ ఆయన సలహాలు, ఆయన సూచనలు, నాకు టికెట్ రాకముందు ఆయన నాతో మాట్లాడి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఆవేశపడుకు అని చెప్పి ఆయన చేసినటువంటి మాట సాయం బాలకృష్ణ గారు నేను ఎప్పటికీ మర్చిపోయాను.